హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. గాలి దుమారంలో వచ్చారు లావణ్య స్నేహితులు. చిన్న పెద్ద, వయసు ముతక భేదం లేకుండా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. భాష కూడా అందరిది ఒకటి కాదు. ఎక్కువగా గుజరాతీ వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం అరవ వాళ్ళు ఉన్నారు. పంజాబీలైన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అన్నా చెల్లెళ్ళైన ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు. బిలబిలలాడుతూ ఒక పెద్ద వ్యాన్ నిండా 2 కార్ల నిండా దిగారు. డ్రైవర్లతో సహా 20 మందికి తక్కువ కాకుండా ఉన్నారు. లావణ్య వాళ్ళ మొహమాటంగా ఏ హోటల్‌కైనా వెడతామంటే వినకుండా బలవంతంగా తన ఇంటిలోనే విడిది ఏర్పాటు చేసింది. లావణ్య క్రిందటి వేసవిలో తన ఆప్తమిత్రురాలైన శాంతి, మాధుర్ దగ్గరికెళ్ళి 15 రోజులు ఉండి వచ్చినప్పుడు అక్కడ క్లబ్‌లో వీళ్ళంతా పరిచయమయ్యారు. అందరి ఇళ్లల్లో ఒక్కొక్క రోజు లావణ్యకి విందు చేశారు. శాంతి, లావణ్య క్లాస్‌మేట్స్. శాంతి ఆర్మీలో పనిచేస్తున్న మేనత్త కొడుకైన మాధుర్‌ని పెళ్లి చేసుకుని పూనాలో స్థిరపడిపోయి 3 సంవత్సరాలయింది. లావణ్యకి హైదరాబాద్ అంటే మరీ విసుగుపుట్టినప్పుడల్లా శాంతి దగ్గరికెళ్ళి ఓ 10 రోజులు ఉండి వస్తూ ఉంటుంది. వాళ్ళున్న 2 రోజులు పెళ్లి జరిగినంత హడావిడి అయింది. రోజాకి గాని, నౌకర్లకు గాని ఒక్క క్షణం విశ్రాంతి లేదు. అతిథుల రాకతో వేణుగోపాలరావు గారి ఇంట్లో చోటు చాలకపోవడంతో అనంత్ తప్పనిసరిగా ఇంటికి వెళ్లాల్సొచ్చింది. అనంత్, విజయ్ ఒంటరిగా, ఏకాంతంగా, వివరంగా మాట్లాడుకునే అవకాశమే చిక్కలేదు. వచ్చిన వాళ్ళలో మగవాళ్ళు విజయ్ ఇంట్లో విడిది చేయడంతో అన్నదమ్ములిద్దరి మధ్య విషయాలు మాట్లాడేందుకు వ్యవధే దొరకలేదు. అక్కడికి రాత్రి చాలా ప్రొద్దుపోయిన తర్వాత పడుకోబోయేటప్పుడు విజయ్ తమ్ముడిని నిలదీసి అడిగాడు. ఏంరా, నీ రోజారాణి ఏకంగా వచ్చి మనలోనే ఒకరిగా మకాం పెట్టేసింది. ఏమిటి విశేషం? అనంత్ ముఖం ఎర్రబడింది. రోజాని విజయ్ నిరసనగా మాట్లాడుతుంటే అతని హృదయం కోపంతో కంటే ఎక్కువగా బాధపడుతోంది. విజయ్ ఏనాటికైనా రోజాని గుర్తించే రోజంటూ వస్తుందా? తలెత్తుతూ బిగపట్టిన కంఠంతో అన్నాడు. విజయ్ రోజా దగ్గర ఉండి కొద్ది రోజులు పరిశీలిస్తే నువ్వే నీ అభిప్రాయం మార్చుకుంటావనే ఉద్దేశంతో నేనే రోజాని తీసుకొచ్చాను. తను రాననే అంది. నేనే బలవంతం చేశాను. వేణుగోపాలరావు గారికి రోజా ఫలానా అని తెలియదు. ముందు చెప్పడం అనవసరంగా భావించి నేను చెప్పలేదు. ఏం, ఎందుకని? రెట్టిస్తున్నట్టుగా అడిగాడు విజయ్. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగే ప్రమాదం తలెత్తుతోందని గ్రహించిన అనంత్ తనే తగ్గి జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. విజయ్ ఖచ్చితంగా కఠినంగా చెప్పాడు. చూడు చిట్టి తండ్రి, ఏ విషయంలోనైనా నా అభిప్రాయం మారవచ్చునేమో గాని నీ రోజారాణి విషయంలో మాత్రం మారదు. నువ్వు నాకు ఆమె గురించి కనువిప్పు కలగాలని అంటూ ఏదో చెప్తున్నావే, అది అసంభవం. నువ్వది బాగా తెలుసుకోవడం మంచిది. ఆ అమ్మాయి గురించి నీకంటే క్షుణ్ణంగా నాకు బాగా తెలుసు. నీకు నిజంగా బుద్ధి అనేది ఉంటే తక్షణం ఆ అమ్మాయికి ఉన్న విషయం చెప్పేసి, అవసరం అనుకుంటే క్షమాపణ పారేసి యువతలకొచ్చేయి. అనవసరంగా ఈ విషయాన్ని సాగలాగి నాకు చికాకు తెప్పించుకో. ఇప్పటికే ఈ విషయంలో నాకు చాలా తలనొప్పి తెప్పించావు నువ్వు. ఇక నేను భరించలేను. విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోజా పట్ల విజయ్ చూపుతున్న విముఖత్వానికి గుండెలు బరువెక్కగా అనంత్ పెదవి కొరుకుతూ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. లావణ్య స్నేహితులు ఊరు చూపించడానికి విజయ్ సారథ్యం వహించాడు. లావణ్య కోరటంతో అనంత్ కూడా వాళ్లతోనే ఉన్నాడు. ఈ 2 రోజులు కబుర్లతో, సరసాలతో, నవ్వులతో, కేరింతలతో, పరుగుల ఉరుకులతో ఇల్లంతా హోరెత్తిపోయింది. వేణుగోపాలరావు గారు గది తలుపులు మూసినవి తెరవకుండా చెవుల్లో దూది పెట్టుకుని లోపల కూర్చున్నారు. వాళ్ళు ఏ మ్యూజియమో, ఏ గోల్కొండ చూడటానికి వెళ్ళినప్పుడు మాత్రం తెరిచేవారు. మళ్ళీ కారు హారన్ వినిపించగానే రోజాను తలుపులు మూసేయమని చెప్పేవారు. లావణ్య రోజాని కూడా తన వెంట రమ్మనమని బలవంతం చేసింది. కానీ రోజా ఒప్పుకోలేదు. వాళ్ళ వేష భాషలు, మాటల ప్రవర్తన ఇవన్నీ చూస్తుంటే రోజాకి వాళ్ళ ప్రపంచం పూర్తిగా వేరనిపించింది. వచ్చిన వాళ్ళల్లో మిస్ జోషి అనే అమ్మాయి చూపులు విజయ్ ముఖం మీద అతుక్కుపోయాయని అందరికీ ఇట్టే తెలిసిపోయింది. ఊరు చూడటానికి వెళ్లే సందర్భంలో ఆ అమ్మాయి నేర్పుగా డ్రైవ్ చేస్తున్న అతను ప్రక్కకు కూర్చునేలా చూసుకోవడం, భోజనాల బల్ల దగ్గర అతని ప్రక్కనే ఉండడం, ఏ మ్యూజియమో, గోల్కొండ శిథిలాలో చూడటానికి వెళ్ళినప్పుడు అతని ప్రక్కనే అతనికి తగిలేటంత దగ్గరగా నడవడం చేయసాగింది. అతని చూపులతో తినేస్తున్న ఆ అమ్మాయి సమక్షంలో ఎప్పుడూ లేని విజయ్‌కి ఎలాగో అనిపిస్తూ ఇబ్బందిగా ఉండేది. లావణ్యని తమతో రమ్మనమని శాంత పట్టుబట్టింది. ఊళ్ళు తిరగడం అంటే సహజంగా ఎంతో ఉత్సాహం చూపించే లావణ్య ఎక్కువ బలవంతం లేకుండానే అంగీకరించింది. లావణ్యతో పాటు విజయ్ కూడా బయలుదేరతీసి తీసుకురమ్మనమని
జోషి 1, 10 సార్లు అడిగింది. విజయ్ ఒప్పుకోడని, అతనికలా 10 మందితో కలిసి తిరగాలంటే అంతగా ఇష్టముండదని, అదీగాక అతనికసలు ఇన్ని రోజులు వ్యవధి చిక్కదని, చాలా బిజీగా ఉంటాడని అంది లావణ్య. మిస్ జోషి ఏమనుకుంటోందో ఏమో ఒకసారి లావణ్య సమక్షంలోనే తనే అతన్ని అడిగేసింది. విజయ్ ఎంతో ఆనందించేవాడిలా వెంటనే అంగీకరించాడు. లావణ్య తల్లక్రిందులైనట్టుగా చూసింది. మిస్ జోషి చూశావా అన్నట్టు గర్వంగా లావణ్య వైపు చూసింది. లావణ్యకు ఒక్క నిమిషం పాటు విజయ్ కూడా అందరి మగవాళ్ళలాంటి వాడేనని, ఏ ప్రత్యేకత లేదని అనిపించింది. మిస్ జోషి వాలు చూపులకి, తియ్యటి కవ్వింపు మాటలకి అతను లొంగిపోయినట్లే కనిపిస్తున్నాడు. వెళ్ళే రోజు వచ్చింది. అందరి సామాన్లు వ్యాన్‌లో సర్దేశారు. ప్రయాణానికి సిద్ధమై అంతా బయట కూర్చుని ఉన్నారు. ఒక్క విజయ్ మాత్రం ఇంకా రాలేదు. అందరూ అసహనంగా ఎదురు చూస్తున్నారు. వెడుతున్నది దూర ప్రయాణం. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా బయలుదేరకపోతే రాత్రివేళ చీకట్లో ఏదైనా ఇబ్బందికి గురి కావచ్చు. ప్రోగ్రాం అనుకున్నట్టుగా ఏ నిమిషానికి అలా జరగకపోతే శాంతి భర్త అయిన మాధురికి తగిన చిరాకు. కానీ విజయ్ తప్పక వస్తాడని మిస్ జోషికి బాగా విశ్వాసం. ఆఖరి నిమిషంలో ఆదరాబాదరాగా వచ్చాడు విజయ్. ప్రయాణానికి బయలుదేరి వస్తున్నట్టుగా అతని చేతిలో సూట్ కేసు ఉంది. అందరూ అమ్మయ్య అనుకున్నారు. మిస్ జోషి ముఖం అతన్ని చూడగానే 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. విజయ్ సరాసరి శాంతి, మాధుర్య నిలబడిన చోటుకు వెళ్ళాడు. అతని స్వరం ఎంతో గంభీరంగా పలికింది. క్షమించాలి. నాకు అర్జెంట్ పని ఒకటి తగిలింది. నేను రాలేను. నా తరపున మా అనంతుని పంపిస్తున్నాను. శాంతి, మాధురి వాళ్ళు ఏమనుకోలేదు. లావణ్య చప్పున మిస్ జోషి వైపు చూసింది. ఆ అమ్మాయి ముఖంలో ఆశాభంగం చూసి తీరాల్సిందే. అంతవరకు నవ్వుతూ వెలిగిపోతున్న ముఖం వెలాతెలా పోయి పొడిగడుతున్న దీపంలా అయింది. అందరూ బిలబిలలాడుతూ కారులోకి వెళ్లి ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటున్నారు. విజయ్ మిస్ జోషి దగ్గరికెళ్లి ప్రత్యేకంగా ఎంతో వినయంగా క్షమాపణ కోరుకున్నాడు. సారీ మిస్ జోషి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐ థింక్ ఐఎమ్ మోస్ట్ అన్ఫార్చునేట్. అతని కంఠంలో తొంగి చూస్తున్న బాధని కాస్త ఎవరైనా చెవియొగ్గ శ్రద్ధగా ఆలపిస్తే అది నిజమేనా అనే అనుమానం వస్తుంది. వెళ్ళేటప్పుడు ఆఖరి నిమిషంలో లావణ్య ఉండబట్టలేక ఏదో విషయం చెప్పడానికి దగ్గరగా వచ్చినట్టుగా వచ్చి తెచ్చిపెట్టుకున్న నవ్వు ముఖంతో రహస్యంగా అడిగింది. విజయ్, ఏమిటిది? ఎప్పుడు ఎవరి మీద కనిపించని శ్రద్ధ మిస్ జోషి మీద కనపరుస్తున్నావు? చిట్ట చివరికి ఎలాగైతేనే మా విజయ్ రాతి గుండె మెత్తబడుతోందనుకున్నాను నేను. నా గుండె రాయేం కాదు, మీ అందరిలాంటిదే. కానీ మీ ఫ్రెండ్ మిస్ జోషి లాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం అది రాయిలా బిగుసుకుపోతుంది చిరునవ్వుతో అన్నాడు. మరి నువ్వు చూపే ఈ లావణ్య మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే విజయ్ కొంటెగా చూసి కన్నుగీటు నవ్వాడు. లావణ్య గుండెలు తేలికపడినాయి. తన అనుమానమే నిజమైంది. విజయ్ మిస్ జోషి చూపుల గాలానికి చిక్కినట్టు నటిస్తూ ఆ అమ్మాయిని ఆట పట్టించాడు. లేకపోతే బాబ్డేడ్ హెయిర్‌తో, స్లీవ్‌లెస్ జాకెట్‌తో, బొడ్డు కనిపించేట్టు చీర కట్టుకుని మగవాళ్ళని తినేస్తున్నట్టు మిస్ జోషికి ఆడవాళ్లలో అందం కంటే గుణానికి, చదువు కంటే వ్యక్తిత్వానికి, అలంకారాల కంటే వినయ విధేయతలకి ఎక్కువ విలువనిచ్చే విజయ్‌కి పొత్తు కుదురుతుందా? విజయ్ అమ్మో అసాధ్యుడు కదూ! ఒక్క చూపులో ఎదుటివారి లోతుపాతుల్ని కనిపెట్టేయగలడు. అతని చుట్టూ ఉన్న పరిధిలో చాలా మందికి అతను తమ పట్ల చూపించే వినయం, గౌరవం, వీటి వెనుక దాగి ఉన్న నిర్లక్ష్యం, విసుగు, లీల మాత్రం కూడా తెలియవు. ఒకసారి లావణ్య ఈ విషయంలో అతనితో తర్కానికి దిగింది. ఈ నటన ఎందుకు? నీకు నిజంగా గౌరవం లేని వాళ్ళతో ఈ పరిచయాలు ఎందుకు నీకు? ఉన్న విషయం వాళ్ళ మొహాన ఎందుకనేవు? విజయ్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగి సాలోచనగా లావణ్య వైపు చూస్తూ అన్నాడు. ఎందుకంటే మనిషి సంఘజీవి. సాధ్యమైనంత వరకు తనకు ఇబ్బంది కలిగించని విషయాలు చూసి చూడనట్లు పోవాలి. నువ్వన్నట్లుగా నా అభిప్రాయాలు ఉన్నట్టుగా బయటకు వెల్లడిస్తే ఈ సొసైటీలో నాకు చాలా మంది శత్రువులు ఎదురవుతారు. అందరి సంగతి వదిలేయ్, నీ సంగతి చెప్పు. నీ గురించి నా మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో నిజం చెప్పమంటావా? అక్కర్లేదులే, వెళ్ళు అవతలికి. లావణ్య అతని భుజం మీద చేయి వేసి తోసేస్తూ అంది. చూశావా మరి అన్నట్టు చూశాడు విజయ్. నువ్వు నాకు భర్తవు కాకపోవడం నా అదృష్టం. చిరుకోపం, చిరునవ్వు మిళితంగా చేసి చూస్తూ అంది. నా అదృష్టం కూడా. విజయ్ ఒప్పుకున్నాడు. అప్రయత్నంగా అతని గుండెల నుండి వేడి నిట్టూర్పు బయటకు వచ్చింది. లావణ్యతో వివాహం తప్పిన విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని జీవితంలో చాలా ప్రమాదమైంది. ఏదో అదృష్టవశాత్తు దాటి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, పెద్దన పులుసులోచన రాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.